అర్జున విషాద యోగంలో శ్లోకం 7 యొక్క భావము. అస్మాకంతు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యునితో తమ సైన్యం గురించి తెలియజేస్తాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధులు ఎవరో మీకు గుర్తు చేయడానికి వీరి గురించి కూడా మీకు చెబుతాను. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్య బలాన్ని చూపించాలనే ఉద్దేశంతో తన వైపు ఉన్న వీరుల పేర్లు కూడా చెప్తాడు అని మనకు అర్థమవుతుంది. శ్లోకం 8, 9 యొక్క భావము. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తమ సైన్యం గురించి తెలియజేస్తూ, గురువర్య, మన సైన్యములో మీరు అంటే ద్రోణుడు అని, మరియు భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడు కూడా ఉన్నారని, ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు అని చెప్తాడు. ఇక్కడ దుర్యోధనుడు పెద్ద పెద్ద వీరుల పేర్లు చెప్పి గురువుగారి ధైర్యము నింపాలని చూస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దుర్యోధనునికి తన సైన్యం మీద అహంకారము, పాండవులపై అంతర్గత భయం కూడా రెండు కనిపిస్తున్నాయి. శ్లోకం 10 యొక్క భావము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో భీష్ముడు కాపాడుతున్న మన సైన్యం చాలా గొప్పదని, భీష్మ పితామహుడిచే మనమందరం రక్షించబడుతున్నామని, కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి కాపాడుతున్న వారి సైన్యం చాలా చిన్నది అని చెబుతాడు. ఇక్కడ మనకు దుర్యోధనుడి మాటల్లో ధైర్యం కనిపించినా లోపల మాత్రం పాండవుల బలంపై భయంగా ఉంది. అందుకే తన సైన్యాన్ని పెద్దదిగా పొగడ్తలతో చెబుతున్నాడని మనకు అర్థమవుతుంది.